మన హీరోలు ఏడాదికో రెండేళ్లకో ఒక సినిమా తీస్తారు. ఆ సినిమాలో పోలీస్ వేసమే ఉండొచ్చు, ఊరిని ఉద్ధరించే సర్పంచే కావచ్చు, సాఫ్ట్వేర్ కంపెనీలో కొలువు కావచ్చు, కోట్లున్నా ఎట్లా ఖర్చు పెట్టాలో తెలియని కొడుకేశమే కావచ్చు. ఏదో ఒక ఏషం వేస్తేందుకే ఏండ్లు పడుతుంది. ఇక మన చిరంజీవి సార్ లెక్క రాజకీయంలో ఉంటే మోకానికి రంగేసుకునే ఛాన్సే రాకపోవచ్చు. కానీ రాజకీయంలో ఉన్న ఒక లీడర్ అయితే వారానికో ఏషం కట్టి అఖిలాంధ్ర ప్రేక్షకుల దేవుళ్లను ఖుషి చేస్తుండు. కట్టిన ఏషం కట్టడు, చెప్పిన డైలాగ్ మళ్ళా చెప్పడు. సబ్జెక్ట్ ఒకటే అయినా ఏషానికి తగ్గ డైలాగులు మారుస్తాడు. ఏ హీరోలకు సాధ్యం కాని రికార్డులు ఈ లీడర్తోని సాధ్యమయ్యేటట్టే ఉన్నాయి. పార్లమెంట్ కళాకారుణ్ణి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదనుకుంటా. అవు మన చిత్తూరు ఎంపీ శివప్రసాద్ సారే. సూపర్ పర్ఫార్మెన్స్ సారు. దీన్ని తప్పెట గుల్ల వేషమంటారు. ఉత్తరాంధ్ర సైడు మస్తు ఫేమస్. మరి అలా గిట్లెందుకు పార్లమెంట్ వచ్చిండో ఒక పాట ద్వారా వినిపిస్తాడు. కానీ సారు ఆంధ్రుల సెంటిమెంట్ ప్రత్యేక హోదా మోడీ గారు, చంద్రబాబు ఒడిలోని పసిపాప పాలనకు సహకరించగా మీరు ముందుకు రండి. ఆంధ్రాకు ప్రత్యేక హోదా కోసం మంచి పాటను కైగట్టిండు. చూడండి, ఆంధ్రుల ఆగ్రహం శ్రేయం కాదు మీకు, ఆంధ్రుల ఆగ్రహం శ్రేయం కాదు మీకు, అంత దూరం మమ్మల్ని రానియద్దు. గదన్నట్టు ముచ్చట. ప్రత్యేక హోదా ఇచ్చేదాకా ఏషాలతో లొల్లి వేడుతూనే ఉంటాడట శివప్రసాద్ అన్న. ఎన్నడూ అలగని ధర్మరాజు చంద్రబాబు నాయుడు గారు. ధర్మరాజే అలిగితే ఏమవుతుందో అందరూ గమనించాలి. గిట్లా బయట ఎన్నేషాలు కడితే ఏమొస్తుందన్నా, పార్లమెంట్ లో గట్టిగా కొట్లాడాలే గాని మళ్ళా మీ పార్టీ దోస్తులే సెంటర్ సర్కార్ లో మంత్రి కొలువులు చేయబట్టిరి. హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా. శివప్రసాద్ అన్న పర్ఫార్మెన్స్ చూస్తా అంటే ఈ తాపకు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు కొట్టేసేదట్టే ఉన్నాడు. మోడీ గారు ప్రత్యేక హోదా, మోడీకి హోదా, ప్రత్యేక హోదా.